అర్హత ఉన్న తమకు ప్రభుత్వం పింఛన్ మంజూరు చేయటం లేదని కృష్ణా జిల్లా నందివాడ మండలం జనార్దనపురానికి చెందిన 11 మంది న్యాయస్థానాన్ని ఆశ్రయించారు. దీనిపై జూనియర్ సివిల్ జడ్జి అరుణా కుమారి విచారణ ప్రారంభించారు. ఎంపీడీఓతో పాటు పిటిషనర్లు విచారణకు హాజరయ్యారు. అన్ని అర్హతలు ఉన్న తమకు అన్యాయం జరుగుతోందని బాధితులు కోర్టుకు విన్నవించుకున్నారు. జన్మభూమి కమిటీల పేరుతో అధికార పార్టీ నేతలు వారి అనుచరులకే పథకాలు అందజేస్తున్నారని తెలిపారు. తమకు న్యాయం చేయాలని, పింఛన్ మంజూరు చేయాలని వేడుకున్నారు. మొత్తం వ్యవహారంపై విచారణకు తమకు కొంత సమయం కావాలని ఎంపీడీఓ న్యాయస్థానాన్ని కోరారు. దీంతో కేసు విచారణను వచ్చే నెల 20కి న్యాయమూర్తి వాయిదా వేశారు. పింఛన్లు నిలుపుదలపై వచ్చే నెల 20లోగా లిఖితపూర్వక వివరణ ఇవ్వాలని ఎంపీడీఓను ఆదేశించారు. అన్యాయం జరిగింది అని చెప్పుకుంటే మీ అన్నయ్యలు తీసేస్తాం, లేదు మీ బంధువులు తీసేస్తాం అని చెప్పి భయపెట్టే సందర్భాలు, వాళ్ళకు వచ్చే 1000 రూపాయల్లో కూడా 100 రూపాయలకి కక్కుతుపడే కమిషన్లు కక్కుతుపడే కార్యకర్తలని జన్మభూమి కమిటీలో నియమించి పేద ప్రజల రక్త మాంసాలని అంటే సంక్షేమ పథకాలు వచ్చే దానికి కూడా కక్కుతుపడి భయపెడతారు. వైఎస్ఆర్ పార్టీ ఇక్కడ అన్ని రకాలుగా గెలిచింది. ప్రెసిడెంట్ గెలిచాం, ఎంపీటీసీ గెలిచాం, బ్యాంకులు గెలిచాం, అన్నీ గెలిచాం. కానీ మాకు ఏ ఒక్క అర్హత కూడా లేకోకుండా ఈ జన్మభూమి కమిటీ అనే పేరుతో అర్హులైన పెన్షన్దారులకి పెన్షన్ రానివ్వట్లా. అసలు ఏది అయినా చాలా ఇబ్బందికర పరిస్థితులు చేస్తున్నారు. కానీ అందుకని వీళ్ళందరూ కూడా కోర్టును ఆశ్రయించారు. గ్యారంటీగా కోర్టు న్యాయం చేస్తుందని మేము ఆశిస్తున్నాం. 11 మంది వేసాం. మేము పింఛనీకి పెట్టుకున్నామండి. కోర్టుకు వెళ్ళాము. కోర్టులో మాకు న్యాయం జరుగుద్దని కోర్టుకు వెళ్ళాము. మాకు వచ్చినటువంటి పింఛనీలు కూడా ఇక్కడ చాలామంది విరోధస్తులుండి ఆపేశారు. పింఛనీకి పెట్టానండి నేను, ఇంతవరకు నాకు రాలేదని కోర్టుకు వేసాను. తప్పనిసరిగా వస్తాయని వేసాను. చాలా సార్లు పెట్టానండి. చాలా బట్టి పెడుతున్నాను. వస్తని పోతని అంటున్నారు, రాలేదు. అంతవరకు ఎప్పటికప్పుడే రాలేదు అంటున్నారు.